హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు వచ్చేసి బయటికి వెళ్ళి మంచూరియా తీసుకొచ్చారనమాట. ఇక వాళ్ళకి బాగా ఇష్టం అనమాట మంచూరియా అంటే. ఇక తీసుకొని రమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి ఒక ప్యాకెటే తీసుకొచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి పూలు ఉన్నాయండి, కనకంబరాలు ఉన్నాయి, కోసానమాట మొక్కలయ్యి. ఇక్కడ వచ్చేసి మర్బం ఉంది కదా, అది కూడా కట్ చేశాను అనమాట. వాటిల్లో మధ్య మధ్యలో వేసి కడదామని చెప్పేసి. మా చెట్లకి ఏంటంటే ఎప్పుడు ఎయ్యొక పూలు ఉంటానే ఉంటాయండి. హౌస్ గార్డెన్లో వచ్చేసి ఒకటి దొరుకుతాయి. వింటర్ సీజన్ వచ్చిందంటే మాత్రం చామంతులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక మామూలుగా అయితే మందారాలని లేకపోతే నందివర్ధన్ అని ఒకటి ఉంటానే ఉంటుంటాయి. చుక్క మల్లెలు కూడా ఉంటాయండి. డైలీ ఒక చెట్టే ఉంది కానీ బాగా వస్తాయండి. అవి మొగ్గలు వస్తే బాగా వస్తాయి. వీడియో కూడా పెడతాను మీకు. చుక్క మల్లెలు అంటారు. అవి ఏంటంటే మనము కోసి వాటిల్లో కూడా ఇట్లా మధ్య మధ్యలో కనకంబరాలు వేసి కడితే బాగుంటాయి అన్నమాట, కలర్ఫుల్గా వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో. ఇక్కడ వచ్చేసి ఇంకా కనకంబరాలు ఒక్కటే కడుతున్నాను అనమాట. ఇవేంటంటే కొంచెం వడబడ్డట్టు ఉన్నాయండి, ఎందుకంటే మార్నింగ్ టైంలోనే కోసాము. ఇక నేను ఈవినింగ్ టైంలో కడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి అంటే ఇందాక మర్బం కోసేటప్పుడు కూడా మీరు చూసారో లేదో, కొంచెం చీకటిగా ఉంది కదా, అంటే ఈవినింగ్ టైంలో కట్టానమాట. అది కట్ చేసి ఇంకా మధ్య మధ్యలో వేద్దామని చెప్పేసి. ఇంక అది వచ్చేసి కంప్లీట్ అయిందండి. మీకు వచ్చేసి చుక్క మల్లెలు కూడా మీకు చూపిస్తానమాట ఎలా ఉండేది. అవి కూడా ఏంటంటే కొంచెం డైలీ దొరుకుతాయి అన్నమాట పూలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కూడా రెడీ అయిపోయిందండి మాల. చూడండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకేంటంటే గార్డెన్లో మర్బం దొరికితే ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఇలా ఏదన్నా పూలు కట్టుకోవటానికి. అది ఎప్పుడన్నా మల్లెపూలలో కూడా వేసి కట్టుకోవచ్చు కదా. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.